అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము కీర్తన 9వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. నా పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను. యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. మీ ఇచ్చిన లేఖన భాగాలు బట్టి నీకు స్తుతులు ప్రభా. నాయన ఈ దినమంతటి సహాయం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నీ మాటలతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభువును ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని ప్రభువు కోరుతున్నాడు అనమాట. అందరూ ఆరాధిస్తారు. మనము చాలామంది బాగుగా ఉచ్చారణతో అనేక మాటల కూర్పుతో ఆరాధిస్తారు, చక్కగా ఆరాధిస్తారు. అయితే హృదయ ఆంతరేంద్రియములను పరిశీలించు నీతిగల దేవుని ఎదుట వారు పూర్ణ హృదయంతో ఆయన స్తుతిస్తున్నారా, వారు ఆరాధిస్తున్నారని ప్రభువు పరిశీలించేవాడిగా ఉంటాడు. వారి పెదవులు నన్ను స్తుతిస్తున్నాయి కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని ప్రభు లేఖన భాగాలు చెప్తున్నాయి. నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సేవించుట అనేది ఆజ్ఞలలో ప్రథమమైనదిగా ఉంటున్నది. అయితే మనము ఆరాధించినప్పుడు మన జిహ్వా ఫలాలు ఆయన సన్నిధిలో తీసుకువచ్చే వారుగా ఉండాలన్నమాట. ఆయన మన పట్ల చేసిన అద్భుత కార్యములన్నిటినీ వివరించే వారిగా ఉండాలి. కాబట్టి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సాక్ష్యాలు, అనేక సాక్ష్యాలు ప్రభు వారి జీవితంలో ఏమై ఉన్నాడు, ఏం చేశాడు అనేది మనము చూసుకున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఇశ్రాయేలీయుల్ని ఆ యొక్క ఐగుప్తు నుంచి ప్రభు తీసుకొచ్చిన విధానం చూడగా ఎంతో ఆశ్చర్యం, ఎంతో భయం వేస్తుంది అనమాట. అంటే జీవము గల దేవుడు మనం సేవిస్తున్నాం కాబట్టి మనము అన్ని విషయాల్లో ప్రభువుని పూర్ణ హృదయముతో ఆయన ఆరాధించడమే స్తుతించేవారిగా, సేవించేవారిగా ఉన్నప్పుడు ఆయన అద్భుత కార్యములు చేసి మన శత్రువుల ఎదుట మనకు న్యాయం చేసేవాడు ఉన్నాడు. 3వ వచనంలో అదే ఉంది, నీవు నా పక్షమును వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. అట్టి దేవుడు మన దేవుడు అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మీరు మాట్లాడిన మా విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ దినమంతట్లో మాకు సహాయపడండి, మా పనిబాట్లో తోడుగుండమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని కాపుదల భద్రతను కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు ఈ నంబర్కి మీరు మెసేజ్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేయబడును. ప్రైజ్ ది లార్డ్.